హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఫార్మా రంగంలో ఉండే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. లాస్ట్ వీడియోలో మనము బల్క్ గురించి, బల్క్లో ఉన్న ఎక్విప్మెంట్స్ గురించి, డాక్యుమెంట్స్ గురించి, ప్రాసెస్ గురించి, ప్రొడక్షన్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ గురించి చర్చించుకున్నాం. ఈరోజు అదేవిధంగా మన యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్లో ఏ విధంగా ఉంటాయి అది ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం. ముఖ్యంగా ఇందులో కూడా యాజ్ ఇట్ ఈస్గా డిపార్ట్మెంట్స్ ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఆర్&డి, స్టోర్స్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ విధంగా డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు వీటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏవేవి ఉంటాయనేది ఇప్పుడు మనం చర్చించుకుందాం. రియాక్టర్స్, ముఖ్యంగా రియాక్టర్స్. ఈ రియాక్టర్స్ను బేస్ అయ్యే మన రియాక్షన్స్ అన్ని మన ఫార్మా రంగంలో ఉన్నటువంటి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనము రియాక్టర్లోనే మనము రియాక్షన్ చేయబడతాయి అన్నమాట. కాబట్టి రియాక్టర్స్ మొదటగా చెప్పుకోవచ్చు. రియాక్టర్స్, సెంట్రిఫ్యూజులు, ఫిల్టర్స్, వాల్వ్స్, డ్రైయర్స్, కండెన్సర్స్, రిసీవర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు వీటికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి బిఎంఆర్, బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్, అలాగే సిఆర్, క్లీనింగ్ రికార్డ్స్, ఎక్విప్మెంట్ యూసేజ్ రికార్డ్స్, డీవియేషన్ రిపోర్ట్స్, ఎస్ఓపీస్, లాగ్ బుక్స్, అంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ షిఫ్ట్లో ఏమేమి వర్క్ జరిగింది అనేది మన లాగ్ బుక్లో ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా టెంపరేచర్ షీట్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ 1 hour, హాఫ్ అన్ అవర్ వన్స్ వీ హ్యావ్ టు ఎంటర్ ద టెంపరేచర్. ఈ విధంగా డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక మనము డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ప్రాసెస్లో మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే సెలక్షన్ ఆఫ్ రా మెటీరియల్. మనకి ఏమేమి మన యాజ్ పర్ బిఎంఆర్ ప్రకారం మనకి ఏమేమి రా మెటీరియల్స్ కావాల్సినవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బేస్డ్ ఆన్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వే చేసుకోవాలన్నమాట. రా మెటీరియల్ ఏ యొక్క రా మెటీరియల్ ఎంతెంత వెయిట్లో ఉంది మొత్తం యాజ్ పర్ యాక్యురేట్ రిజల్ట్స్తో, యాక్యురేట్ వెయింగ్ మిషన్స్తో మనము వే చేసుకోవాలన్నమాట. తర్వాత వాటిని రియాక్టర్స్లోకి ఛార్జింగ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఛార్జ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఛార్జ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సింగ్. దీన్ని అజిటేటర్స్తో మిక్స్ చేస్తారనమాట. దీన్ని అజిటేషన్ ప్రాసెస్ అని కూడా అంటారు. ఈ విధంగా అజిటేషన్ జరిగిన తర్వాత వాటికి మనము ప్రెజర్ ఇవ్వాలా, అంటే హీటింగ్, టెంపరేచర్ ఇవ్వాలన్నమాట. స్టార్టింగ్లో మనము నార్మల్ మన ప్రోడక్ట్ ఉన్న టెంపరేచర్ కంటే ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. అది ఎంతవరకు ఇంక్రీజ్ అంటే హైలీ ఇంక్రీజ్, 100 degrees to 200 degrees వరకు మనము ఇంక్రీజ్ చేయాలా. ఇంక్రీజ్ చేసినప్పుడు మనకు రియాక్షన్స్ అనేవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత హీటింగ్ అయిన తర్వాత అంత ప్రాసెస్లో మనము దాన్ని డెలివరీ చేయలేం కాబట్టి మళ్ళీ హీటింగ్ని తగ్గించాలి, కూలింగ్ చేయాలన్నమాట. అది ఎంతవరకు -2 degrees నుంచి -8 degrees వరకు టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్రోడక్ట్ని మనము కూల్ చేయాలన్నమాట. ఆ తర్వాత కూల్ చేసిన ప్రోడక్ట్ని సెడిమెంటేషన్ చేయాలా. 5 hours or 6 hours సెడిమెంటేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. ఈ సెడిమెంటేషన్లో ప్రోడక్ట్ యొక్క స్థితిని, స్థాయిని మనం గమనించవచ్చు. ఈ విధంగా సెడిమెంటేషన్ అయిన తర్వాత ప్రోడక్ట్ని మనము డ్రైయింగ్ చేయాలన్నమాట. వాటర్ డ్రై చేయాలి, తర్వాత స్టీమ్ డ్రై చేయాలన్నమాట. డ్రైయింగ్ అయిన తర్వాత ప్రోడక్ట్ని అన్లోడ్ చేసుకోవాలి. అన్లోడ్ చేసిన వాటిని ప్యాకింగ్ చేసుకొని నీట్గా మనము లేబులింగ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా లేబులింగ్ చేసిన తర్వాత వాటిని అక్కడికి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినట్లు అర్థం. ఈ ఫైనల్ ప్రోడక్ట్ మనము ఫార్ములేషన్లో సెండ్ చేయాలన్నమాట. వెండర్ ద్వారా మనం ఫార్ములేషన్కి సెండ్ చేయాలి. అక్కడ ఫార్ములేషన్లో మనం ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్స్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకా ముఖ్యమైన అంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. జై హింద్.